ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 23, 24వ తేదీలో అయితే ఈ మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల వీరికి జరగబోయేది ఇదే. కనుక ఆ స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతుంది? అలాగే మీ యొక్క శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు దయగుణం, దానగుణం లాంటివారు. ఎక్కువగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే చాలు ఈ 12 రాశుల్లోకి వెళ్ళాలంటే ఈ మేష రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఇట్టే జాలి గుణం అనేది వీరిలో అయితే అధికంగా ఉంటుంది. అందుకే ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు ఊరుకోరు. వీరు చేతనైనంత సహాయం అయితే వీరు చేయగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సెసే ఉన్నాయి. అంటే ఈ మేషరాశి వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీకు గ్రహస్థితులు అనేవి అనుకూలంగా మారాయి. ఎందుకంటే మీ యొక్క దాన ధర్మాలు అనేవి ఇప్పుడు ఈ సమయంలో మీకు వర్తించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలైతే కలుగుతాయి. ఇక ఈ రాశివారు వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఆరోగ్యం కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్స్గా ఉంటారు. నష్టమే రానివ్వండి లేదా కష్టమే రానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్గా అయితే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఈ మేషరాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంత చలాకీగా ముందుకు అడుగులైతే వేస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్కరికి వర్క్‌లోకి వెళ్తే గనక ఆ పని ఎంతో కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా ఈ యొక్క మేషరాశి వారు ఆ పనుల్లో ధైర్యంగా ముందుకు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయాన్నైనా సరే ఎంతో బ్యాలెన్స్‌గా చేస్తారు. ఇక ఈ మేషరాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ షేర్ చేసుకున్నారంటే ఎప్పటికి కూడా అది బయట రానివ్వరు. అలాగే చాలా నెమ్మదిగా వారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు మన జీవితంలో సోదరులుగా కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదా మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఇలా ఈ విధంగా ఉన్నా సరే ఈ రాశి వారికి అస్సలు మిస్ కాకండి. అంత మంచివారు ఈ మేష రాశివారు. మీరు గనక మన జీవితంలో తోడుగా ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడు రూపమే మన దగ్గరగా ఉన్నట్లుగా అంత చక్కగా మమ్మల్ని కాపాడుకుంటూ ఈ యొక్క రాశివారు, అలాగే రాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రతి క్షణం కూడా ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేస్తారు. అటువంటి ఈ మేష రాశివారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని త్యాగం చేయవలసిన వచ్చినా కూడా ఇట్టే త్యాగం చేస్తారు. ఈ విధంగా ఈ రాశివారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారి ఉండటం ఎక్కువగా మక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇక ఈ మేష రాశి వారి జీవిత
జీవిత భాగస్వామి విషయంలో మీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక్క క్షణం మీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటువంటి పరిస్థితి అయితే ఈ రాశి వారికి తీసుకువెళ్తారు. ఈ విధంగా ఈ రాశివారు మనసులో అనుకున్నది చేయటానికి ఎంత ధైర్యానికైనా ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈ మేషరాశి జాతకులు జీవితంలో సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉంటారు. మీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా వీరు అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారు తప్పకుండా ఈ రాశి వారికి నచ్చదు అంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారు ఏ పనినైనా సరే ముందుంటారు. ఈ రాశి వారికి సమాజంలో ఎంత మంచి పేరు ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయం అయితే చేసి తీరుతారు అలాంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్‌లో కూడా వీరు సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి, జీవితంలో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ రాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారాల్లో దాన్ని వివాహ బంధం వైపుకు తీసుకువెళ్ళే విధంగా ఉంటారు. ఒక్కసారి రాశివారు ఎవరైనా ప్రేమించారు అంటే గనక మీరు ప్రేమించే వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు. దాంపత్య జీవితం వైపుకు తీసుకువెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని కూడా పూర్తిగా వైవాహిక జీవితానికి మార్చుకోవడానికి ఎంత దూరమైనా ఈ మేషరాశి వారు వెళ్తారని చెప్పుకోవచ్చు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చేయి వదిలిపెట్టడం అంటే వీరి ప్రాణం పోయినట్టుగా భావిస్తారు. ఈ విధంగా ఈ మేషరాశి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదృష్టి, నరఘోష, నరపీడ, శత్రుత్వ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే ఈ మేషరాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత టాప్ క్వాలిటీస్ వీరిలో ఎందుకు ఉన్నాయి, ఇంత నెంబర్ వన్గా ఎదగబోతున్నారు, ప్రతి దాంట్లో వీరే ముందుంటారని అంటూ ఉంటారు. అందుకే వీరికి నరదృష్టి, నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వివరాలకు వస్తే గనక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 23, 24వ తేదీలో అయితే ఈ మేషరాశి వారి యొక్క ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ఏదైనా వృత్తిలో కావచ్చు, కొన్ని వ్యాపారంలో కావచ్చు, కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు, లాభాలైతే వీరు పొందుకుంటారు. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు. మీకు డౌన్‌గా ఉన్నటువంటి వ్యాపారం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఈ రాశివారు చూసుకున్నట్లయితే వీరి జీవితంలో చాలా అద్భుతంగా మారబోతుంది. కనుక మీకు విశేషంగా ఉన్నటువంటి తేదీలు ఈ 2 రోజులు. అనక తెలియని చిన్న సమస్య ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ సమస్య కూడా ఈ సమయంలో పరిష్కారం అయితే అవుతుంది. అది డబ్బుకు సంబంధించి కావచ్చు, లేదంటే మీకు వ్యాపార పరంగా కావచ్చు, మీకు ఏదైనా వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, ఏదైనా గానీ ఈ 2 రోజుల్లో మీకు ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు కొత్తగా పరిచయమై తెలియని వాళ్ళు కూడా అడగడం లేదు. కొంచెం ఫైనాన్షియల్‌గా మీరు ఉన్నా కూడా వారిని అడగాలన్నటువంటి అవకాశం ఉన్నా కానీ అడగవలసిన అవసరం లేకుండా మీకి చేతికి డబ్బు వచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. ఆ స్త్రీ వలన అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే క్లుప్తంగా ఈ రాశి వారికైతే కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ ఏంటంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈమె ఇచ్చేటువంటి ధనం వలన మీరు ఇంకా కాస్త ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. వెంటనే డబ్బు తీసుకోగానే ఇలా జరుగుతుందని కాదండి. తర్వాత మీకు ఇచ్చిన తర్వాత కూడా ఇలా బాగుంటుంది. మీకు ఇక్కడ గ్రహాలు అనేవి అనుకూలిస్తున్నాయి కాబట్టి మీకు జరగబోయేది ఈ స్త్రీ వల్ల ఇదే.